వుడ్ నివేదిక అబాట్ వుడ్ నివేదిక ఒకటి జస్ట్ మీకు అలా అందిస్తా ఫ్రెండ్స్ అంతే. అబాట్ అంటే అబలలు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అబలలు అంటే ఆడవాళ్ళకి సంబంధించిన సిఫార్సులు ఇవన్నీ. లేదా అబాట్లో అంటేనేమో బాలికలు అని గుర్తుపెట్టుకోండి. బాలికలు అంటేనేమో బాలికలకు సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. బాలికలని విద్యకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని, బాలికలకి సంబంధించి మహిళా టీచర్లు నియమించాలని, ఆ మహిళా టీచర్లకు ట్రైనింగ్ 2 years ఇవ్వాలని, ఇట్లా బాలికలకు సంబంధించి ఏ పదం అడిగినా అబాట్ వుడ్ నివేదిక 1937. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? 1937 అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇట్లా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అబలాలు అంటేనేమో ఆడపిల్లలు కానీ అవలను కానీ ఎప్పుడు కూడా ఏడిపించరాదు అని గుర్తుపెట్టుకోండి. ఇక జాతీయ విద్యా విధానం ఇది జనరల్గా తెలిసిందే. ఇది కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మరి ఇంగ్లీష్ వాళ్ళు ఈ విధంగా వాళ్ళకి సంబంధించినన్ని అక్కడక్కడ స్థాపించడం వల్ల మన ఇండియాలో గొడవలు మొదలైంది ఫ్రెండ్స్. ఒక 3 రకాలుగా ధర్నాలు చేయడం జరిగింది. జాతీయ విద్యా ఉద్యమ దశలు అనమాట. మోడర్న్ హిస్టరీలో ఎక్కడైతే జరిగింది ఇక్కడ కూడా జరిగింది. ఫస్ట్ ఇది, సెకండ్, థర్డ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మొదటి దశలో రేపు ఖచ్చితంగా అడిగేటటువంటి అవకాశం ఉన్న బిట్ ఏంటంటే ఈ విద్య మాకొద్దు, కొంచెం కట్టేది ఈ విద్య మాకొద్దు అనేది మొదటి దశలో ఉంది. ఈ విద్య మాకొద్దు, ఇంగ్లీష్ విద్య మాకొద్దు. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? ఇక్కడ ఇది మాకొద్దు అనే పదంలో మా అంటే మొదటి అని గుర్తుపెట్టుకోండి. మాకొద్దులో మా ఉంది కాబట్టి మొదటిది అని గుర్తుపెట్టుకోండి అంతే. రెండవ దశ ఏంటంటే గాంధీజీకి సంబంధించినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం. గాంధీజీ ఉద్యమాలలో మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలకు సంబంధించి కోడ్ కూడా మీకు చెప్పడం జరిగింది. చెంకేమి కిని శ్రావికి అని కోడ్ చెప్పా. చెమ్ అంటేనేమో చంపారన్ ఉద్యమం అని, కే అంటేనేమో కేదా ఉద్యమం అని, ఇట్లా అన్నీ చెప్పా. లాస్ట్లో క్విట్ ఇండియా ఉద్యమం అని 1942 ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది రెండవ దశ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రెండు అంటే 2 చేతులతో మనం ఎప్పుడు కూడా సహాయం చేస్తామని గుర్తుపెట్టుకోండి అంతే. మూడవది ఏంటంటే ఫ్రెండ్స్ గాంధీజీకి సంబంధించి ఉప్పు అనమాట. శాసనోల్లంఘన ఉద్యమం అని అడిగాడు HWలో. ఏమని అడిగిందంటే మరి ఈ క్రింది మనలో మరి ఉప్పుకు సంబంధించినటువంటి ఉద్యమం ఏందన్నాడు? శాసన ఉల్లంఘన ఉద్యమం అనమాట 1930. ఇది మూడవ దశ. 3 అనగానే ఉప్పు అని గుర్తుపెట్టుకో. 3 అంటే ఉప్పు తింటే మూడు వస్తాయి. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతేగా. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సార్జెంట్ ఆల్రెడీ చెప్పాను నేను. సార్జెంట్ అనగానే మీకు చెప్పా కదా ఫ్రెండ్స్. అర్జెంటుగా అంటే సార్ అర్జెంట్గా ఏం చేయాలి? అంగన్వాడీ పిల్లలు 3 నుంచి 6 సంవత్సరాలు ఉన్న పిల్లలకి అంగన్వాడీ పిల్లలకి పాఠాలు చెప్పాలి. సార్ అర్జెంటుగా 6 నుంచి 14 సంవత్సరాలు అంటే సార్ అర్జెంటుగా చేయాల్సిన పనులన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మొత్తం ఉంటాయి. ఇక్కడ చూడండి సార్ టీచర్ చేయాల్సిన పనులన్నీ కూడా ఏమేమి చేయాలనేది అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు వాటిని లింక్ చేసుకొని మీరు సిఫార్సులన్నింటినీ చదివేయచ్చు ఫ్రెండ్స్. ఇట్లా తర్వాత విశ్వవిద్యాలయ కమిషన్ చట్టం ఏర్పడింది. అన్నీ మీకు ఇంతకుముందు చెప్పేసాను నేను. తర్వాత ఇక కేబ్ గురించి మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40. ఇక్కడ చూడండి కేబ్కి సంబంధించి కూడా కొన్ని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కేబ్ ఇంతకుముందు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కేబ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ప్రారంభించడం 1935. స్టార్టింగ్లో సి, ఎండింగ్లో ఈ అని గుర్తుపెట్టు 1935. మరి కేబ్ కూడా కొన్ని సిఫార్సులు చేసింది. ఏంటి అంటే కేబ్ అందరికీ కనీస జూనియర్ బేసిక్ విద్యను అందించాలి. రెండోది రాబోయే 10 ఏళ్లలో మరి 6 నుంచి 11 సంవత్సరాల మరి పిల్లలకు మంచిగా విద్యను అందించాలి. ఇవన్నీ కేబుకి ఇవన్నీ కొంచెం జనరల్గా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో 1:40 అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 1:40 అంటే 1935 కదా ఫ్రెండ్స్. చివరిలో 35 ఒక 5 యాడ్ చేయండి. 40 అనే విషయాన్ని నేను గుర్తుపెట్టుకున్నాను ఆ రోజుల్లో. కేబ్ యొక్క సిఫార్సు 1:40 అంతే. తర్వాత బిజీ కేర్ కమిటీ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఎవరు బిజీగా ఉంటారు చెప్పండి? ఎవరు బిజీగా ఉంటారు? రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు ఎప్పుడు బిజీగానే ఉంటాయి అంతే కదా. అట్లా గుర్తుపెట్టుకోండి అంతే. సెకండరీ విద్యా కమిషన్ అంటే డాక్టర్ లక్ష్మణ స్వామి మొదలయ్యారని అవన్నీ మీకు గతంలోనే ఇంతకుముందే చెప్పా కాబట్టి అవసరం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత స్త్రీ విద్యపై జాతీయ కమిటీ అనేది కూడా ఏముండదు ఫ్రెండ్స్. ఇది జనరల్గా ఉంటుంది. దీంట్లో కొన్ని కమిటీలోనే హన్స్ మెహతా కమిటీ అని అవన్నీ మీకు ఇప్పుడు చెప్తా. తర్వాత ఇవన్నీ జనరల్గా ఉన్న పదాలు చదువుకోండి. భావ సమైక్యత కమిటీ అంటే మనందరికీ తెలుసు మనం సమైక్యంగా ఉండాలి అన్న, ఒకే యూనిఫామ్గా ఉండాలి అన్న. రేపు అడుగుతాడు ఫ్రెండ్స్. సమైక్యత అనే పదం ఏంటంటే సమైక్యంగా ఉండాలన్నా, యూనిఫామ్గా ఉండాలన్నా అలాంటి పదాలు అడిగితే ఇక సమైక్యత అనే పదాన్ని మీరు వాడండి అంతే, ఇంకేమీ లేదు. తర్వాత కొఠారి కమిషన్కి సంబంధించి అన్నీ చెప్పేసా ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఇవన్నీ ఎప్పుడు ఏంటనేది ఇవన్నీ చెప్పాను మీకు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. అక్టోబర్ 2, 1964 ఫ్రెండ్స్. అక్టోబర్ 2 అంటే మనందరూ తెలిసి గాంధీజీ యొక్క బాడీ నుంచి కొఠారి కమిషన్ చాలా ఫేమస్ చూడండి. అది దాని యొక్క మరి తరగతి గది 4 గోడల మధ్య ఉంటుందని ఇవన్నీ కూడా మరి కొఠారి కమిషన్కి సంబంధించిన సిఫార్సులు. తర్వాత 1 నుండి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కొన్ని మెయిన్గా ఉన్న వాటిని నేను ఇక్కడ హైలైట్ చేశాను. 10+2+3 అనేది మనందరికీ తెలుసు. 80% అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రైమరీ పాఠశాల సహజంగా చూడండి 1 నుంచి 3 మైళ్ళ అంటే 1 నుంచి 3 మైళ్ళ లోపు పాఠశాలలు ఉండాలని చెప్పింది కూడా ఆ రోజుల్లోనే కొఠారి కమిషన్ ఫ్రెండ్స్. కొంచెం హైలైట్గా ఉన్న వాటిని ఇక్కడ రాశాను. ఉపాధ్యాయుల శిక్షణ ట్రైనింగ్ అనేది 230 రోజులు ఉండాలని చెప్పింది కూడా కొఠారి. ఇక జాతీయ విద్యా విధానం 1968 స్టార్టింగ్, తర్వాత 1986 వచ్చింది, ఇప్పుడు 2020 వచ్చింది. ఇవన్నీ మీకు అందులోనే జనరల్గా ఉంటాయి. ఇవన్నీ మీకు ఇంతకుముందు చెప్పా ఫ్రెండ్స్. ఈశ్వర్భాయ్ పటేల్ కూడా చెప్పాను నేను. SUPW అని చూడండి. ఇవన్నీ కూడా ఇంతకుముందు మీకు ఇదే వీడియోలో లాజిక్గా కోర్సులో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈశ్వర్భాయ్ పటేల్ అనేది మీకు ఇందులో చెప్పడం జరిగింది. టైం టేబుల్ ప్రకారంగా నేర్పిస్తామని, హోంవర్క్ ఉండదని, బోధనోపకరణాలతో పాఠాలు చెప్తామని, ఇంటి పని అనేటటువంటిది ఇవ్వమని, TLM యూజ్ చేసి పాఠాలు చెప్తామని, మంచి ప్రయోగశాలలో పరిశోధన ఇవన్నీ చేపిస్తామని, ఆ ఈశ్వరికి బాయ్ అనేటటువంటి 2 పిల్లల వాళ్ళ ఫాదర్తో టీచర్ చెప్పిన మాటలని మీ కోర్సుగా చెప్పడం జరిగింది. ఇక మాల్కం ఆదిశేషి అంటేనేమో మా అంటేనేమో మీకు చెప్పే మద్రాస్ యూనివర్సిటీ ఫ్రెండ్స్. ఇక్కడ మాల్కం ఆదిశేషిలో మా అంటే మద్రాస్ యూనివర్సిటీ అని గుర్తుపెట్టుకోండి. ఇక మద్రాస్ యూనివర్సిటీ అనేది వస్తుంది. లా అంటేనేమో లెర్నింగ్ టు డూ అనే పదం అందులోనే ఉంది. లా అంటే లెర్నింగ్ టు డూ. శేష జీవితం అంటే ఎంప్లాయ్ రిటైర్మెంట్ అయిన తర్వాత తన శేష జీవితం ఏం చేస్తుంటే వృత్తి విద్యలు కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, అప్రెంటిస్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అప్రెంటిస్ అంటే ఆ అమౌంట్తో జీవించడం ఇట్లన్నీ కూడా అందులోనే ఉంటాయి ఫ్రెండ్స్. జాతీయ విద్యా విధానం అన్న అవసరం లేదు. రాజీవ్ గాంధీ ఆ రోజుల్లో జాతీయ విద్యా విధానం మనందరికీ తెలుసు. రాజీవ్ గాంధీ నుంచి రావడం జరిగింది మనందరికీ తెలుసు. వాటి జోలికి నేనేమి పోను. ఇక్కడ జనరల్గా ఉన్న పదాన్ని మీరు చదువుకోండి ఫ్రెండ్స్. ఇదంతా మేజర్గా ఉన్న వాటి ఇప్పుడు NCF 2005.
జస్ట్ ఇంకొక 5-10 నిమిషాలు ఈ వీడియో అయిపోతుంది. ఎన్సీఎఫ్ ఒకటి, ఆర్టీ ఒకటి, ఆర్టీఐ ఒకటి, మానవ హక్కులు ఒకటి, బాలల హక్కులు ఒకటి, 10-15 నిమిషాలను క్విక్ రివిజన్గా ఫాస్ట్గా చెప్పేస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎన్సీఎఫ్ 2005 అనగా మీ అందరికీ తెలుసు. మనకి ఇక్కడ ఉన్నటువంటి అకాడమీ బుక్లో ఉన్నటువంటి సమాచారం వరకు మీకు అందిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, మేజర్గా ఉన్నాయి, ఇవన్నీ జనరల్గా ఉన్నాయి. ఆచార్య రామూర్తి అంటే ఇంతకు ముందు చెప్పాక ఫ్రెండ్స్, ఇక్కడ రాముడు సీత కోసం ఏం చేస్తున్నాడు, ఎన్ లైట్ అంటే లైట్ వేసుకొని చూస్తున్నాడు. లేదా హ్యూమన్ అంటే హనుమాన్ అని హనుమాన్ అంటే రాముడు అని గుర్తుపెట్టు. రాముడు సీత కోసం కాబట్టి స్త్రీల కోసం ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చాడనమాట, బాలికలు అట్లా గుర్తుపెట్టుకుని అంతే. ఇంతకుముందే మీకు జనార్దన్ అంటే 1, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 అనే పదం వచ్చింది, జనార్దన్ 1 అని గుర్తుపెట్టుకోండి. ధన్ 1. ఇలా జనార్దన్ రెడ్డి అనగానే జనాలందరూ ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ అంగన్వాడీకి పంపాలి, అంగన్వాడీ టీచర్ని నియమించాలి, వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వాలి, ఇవన్నీ చెప్పింది జనార్దన్ రెడ్డి జనాల కోసం. పాలు, పాలు అంటే ఏమో పాలు, పిల్లలకి పాలు అంటే పాలుతో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్, పాలు మిల్క్. పిల్లలకి 3 పూట్ల పాలు ఇస్తే బలిష్టంగా ఉంటారని. లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అంటే పిల్లలకి డైలీ కనుక పాలు ఇచ్చామనుకోండి వాళ్ళు బర్డెన్గా లేకుండా ఉంటారని గుర్తుపెట్టి, బర్డెన్గా ఫీల్ కాకుండా ఉంటారని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అట్లా ఇదంతా మీకు జనరల్గా తెలిసినాయి కాబట్టి అవన్నీ మీకు ఏం చెప్పట్లేదు ఫ్రెండ్స్. 1:30 అని, తర్వాత 210 రోజులు బోధన చేయాలని, ఇవన్నీ చెప్పింది ఎవరంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎస్పాల్కి సంబంధించిన అనమాట ఇవన్నీ. ఇక 1993 ఎస్పాల్ కమిటీకి సంబంధించిన సిఫార్సులు ఇవి. ఎస్పాల్కి సంబంధించిన సిఫార్సులు కూడా ఒకసారి కన్ఫ్యూజ్ అవుతారు. 1:30 అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పాల్ అనగానే మీరు 1993 గుర్తుపెట్టుకుంటే పక్కన ఒక 0 పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, 1:30 అయిపోతుంది, అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంతే. దానికోసం అని ఆలోచించమాకండి. జస్ట్ 210 రోజుల బోధన చేయాలనేది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చివరిలో 0, 210, 210 అనమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక ఎన్సీఎఫ్ మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది, దాని యొక్క జనరల్గా ఇక్కడ కొన్ని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం బ్రదర్ లాగా రావడం జరిగింది, కానీ హెడ్డింగ్లు చెప్పుకుంటూ పోతే ఎన్సీఎఫ్ 2005 అనగానే జనరల్గా మనందరికీ గుర్తు రావాల్సిన దృక్పథం ఒకటి, అభ్యసనము జ్ఞానం ఒకటి, పాఠ్య ప్రణాళిక ఒకటి, పాఠశాల ఒకటి, తర్వాత వ్యవస్థాపక సంస్కరణ ఒకటి. ఈ 5 ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఈజీగానే. దృక్పథం అంటే పర్స్పెక్టివ్, ఇప్పుడు మనం చదివేదే పర్స్పెక్టివ్ కదా ఫ్రెండ్స్. సో మనం చదివేదే పర్స్పెక్టివ్ కాబట్టి ఫస్ట్ మనకు పర్స్పెక్టివ్ ఉండాలి, మనం చదవాలి. ఇది ఫస్ట్ దృక్పథం పర్స్పెక్టివ్. ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి విద్యా దృక్పథాలు, మనం ఈ విద్యా దృక్పథాలు అనేటటువంటి బుక్ని చదవడం వల్ల మనకి ఏమవుతుంది, అభ్యసనం చేయడం వల్ల జ్ఞానం కలుగుతుంది. రెండోది కూడా వచ్చింది. మూడవది ఏంటంటే ఫ్రెండ్స్, పాఠ్య ప్రణాళిక, దీన్నే మూల్యాంకనము అని కూడా అంటారు. పాఠ్య ప్రణాళిక లేదా దీన్నే మూల్యాంకనం. మూల్యాంకనంలో ఉంది కాబట్టి 3 లేదా పాఠ్య ప్రణాళిక అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పాఠ్య ప్రణాళిక. 4ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పాఠశాలలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4. పాఠశాలలో చూడండి ఫ్రెండ్స్ 4 లెటర్లు ఉన్నాయి కదా, 1 2 3 4 కాబట్టి 4th 1 పాఠశాల అని గుర్తుపెట్టుకోండి. ఇక లాస్ట్ 1 వచ్చేసి వ్యవస్థాపక సంస్కరణ. ఇదంతా కూడా టీచర్లు, హెచ్ఎంలు అంటే ఆ వ్యవస్థ నడిపేటటువంటి హెచ్ఎం కానివ్వండి, టీచర్లు కానివ్వండి, వాళ్ళకి ఇప్పుడు చూడండి మీకు ప్రతిదీ చెప్తా. దృక్పథం అంటే ఏమో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమీ లేదు. దృక్పథము అనేటటువంటి పదంలో రేపు ఒకవేళ బిట్లిస్తే దృక్పథం అంటే ఏమీ లేదు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్. మనం చదివేటటువంటి బుక్ ఏంటి, ఇది చదవడం వల్ల మనకి జ్ఞానం వస్తుంది. అంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అంటే జనరల్గా ఉన్నాయన్నీ కూడా అనమాట. అంటే ఏంది, నాణ్యమైన విద్యను అందించాలి, పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలి, మంచి విద్యా అవకాశాన్ని కల్పించాలి, ఇలాంటి పదాలు ఏ వచ్చినా సరే అదంతా కూడా విద్యా దృక్పథం కిందకు వస్తాయి, అంటే జనరల్గా ఉండే పదాలు ఫ్రెండ్స్. దీని తర్వాత ఏంటంటే అభ్యసనము, విజ్ఞానం. ఈ బుక్ని చదవడం వల్ల దృక్పథము, పర్స్పెక్టివ్ అనేటటువంటి బుక్ని చదవడం వల్ల మనకి నాలెడ్జ్ వస్తుంది. మరి ఎట్లా వస్తుందంటే విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి, అర్థవంతమైనటువంటి అనుభవాలను అందించే విధంగా ఉండాలి. ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే ఆ బుక్ను మనం ఈ విధంగా చదివినట్లయితే, ఈ విధంగా పిల్లవాళ్ళకి అందించినట్లయితే మనకు చక్కటి విజ్ఞానం కలుగుతుంది, అభ్యసనం చేసినట్లయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతేగా లాజిక్గా అలా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. సృజనాత్మకత ఇదంతా కూడా. నెక్స్ట్ 3వది వచ్చేసి పాఠ్య ప్రణాళిక, దీన్ని మూల్యాంకనము 3. పాఠ్య ప్రణాళిక అనేది ఎలా ఉండాలంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు కదా, అదే భాష తీసుకున్నట్లయితే తెలుగు మన మాతృభాషని దృష్టిలో పెట్టుకొని పాఠ్య ప్రణాళిక ఉండాలి. గణిత శాస్త్రం ఎలా ఉండాలి, విజ్ఞానం ఎలా ఉండాలి అంటే సైన్సు, సామాజిక శాస్త్రాలు ఎలా ఉండాలి, తర్వాత వచ్చేసి పని, ఇవి చాలా పని, కళ, తర్వాత ఆరోగ్యం హెల్త్ పరంగా, శారీరక విద్య, తర్వాత శాంతి విద్య, ఇట్లాంటివన్నీ కూడా అనమాట జనరల్గా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత 4వది వచ్చేసి పాఠశాల తరగతి గది వాతావరణం. అంటే 4వది పాఠశాలలో 4 లెటర్లు ఉన్నాయి కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ దృక్పథం అంటే పర్స్పెక్టివ్, అది మంచిగా మన కనుక అభ్యసనం చేస్తే జ్ఞానం కలుగుతుంది, అభ్యసనం జ్ఞానం. రెండోది. 3వది వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ పాఠశాల కాదు, పాఠశాలలో 4 లెటర్లు ఉన్నాయి కాబట్టి 4. 3వది వచ్చేసి మూల్యాంకనము. మూల్యాంకనము అంటే పాఠ్య ప్రణాళిక అని గుర్తుపెట్టి 3 మూల్యాంకనము పాఠ్య ప్రణాళిక. 4 లెటర్ల పాఠశాల. 5 వచ్చేసి ఫ్రెండ్స్గా వ్యవస్థ అనమాట, అంటే ఆ సంస్థ అన్నట్టు గుర్తుపెట్టుకోండి అంతే. ఇవన్నీ ఎలా ఉండాలంటే వ్యవస్థ ఇవంతా ఏమి ఉండదు ఫ్రెండ్స్. 5వది ప్రధాన ఉపాధ్యాయులు ఏ విధంగా ఉండాలి, ఇన్స్టిట్యూట్ ఏ విధంగా నడపాలి, టీచర్కి ఏ విధంగా ఇవ్వాలి, ఎలా టీఎంను వాడాలి, ఇవన్నీ కూడా ఇందులో జనరల్గా ఉంటుంది. దానికి ఏమి ఎన్సీఎఫ్ అంటేనేమో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కానీ ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఇక తర్వాత ఉపాధ్యాయుల సాధికారత చూడండి ఎంత జిగ్జాగ్గా ఉందో, ఎట్లా మొత్తం లాస్ట్లో ఉన్నది ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా రకరకాలుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయుల సాధికారత మళ్ళీ ఇట్లా పీడిఎఫ్ని క్రియేట్ చేసేటప్పుడు ఇది కొంచెం లాస్ట్లో వచ్చింది ఫ్రెండ్స్. వాస్తవానికి ఉపాధ్యాయుల సాధికారత అనేది ముందే రావాలి. మరి పీడిఎఫ్ ఫ్రెండ్కి నేను బుక్ ఇచ్చి పీడిఎఫ్ని క్రియేట్ చేయమన్నాను కాబట్టి కొంచెం బ్యాక్ వచ్చింది కాబట్టి మీరు దీన్ని గమనించండి. సరే ఎటు ఉపాధ్యాయుల సాధికారత ఎక్కడున్నా మనం మొత్తం చదువుతున్నాం కాబట్టి ఫ్రెండ్స్, మనం మొత్తం జిగ్జాగ్గా చదువుకున్నా కూడా ఇట్లా చదివితేనే మనకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక ఆర్డర్లో కూడా కాకుండా. సరే ఉపాధ్యాయుల సాధికారత మీద 2 డెఫినేషన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ తెలుసు మనకు, ఒక ఆయన గుడ్ మ్యాన్, ఒక ఆయనేమో లాంగ్ మ్యాన్. గుడ్ మ్యాన్ అంటేనేమో మంచిగా ఉన్నటువంటి ఒక పిల్లవాడు, ఒక గుడ్గా ఉన్నవాడు చూడండి, ఆ పిల్లవాడి విషయ విశ్లేషణ కానివ్వండి, సృజనాత్మక కానీ చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. లాంగ్ మ్యాన్ అంటే చాలా దూరం నుంచి వచ్చినటువంటి ఒక ఆయన, ఎక్కడికో పోయి కాంటెంపరీ ఇంగ్లీష్ నిఘంటు అంటేనేమో డిక్షనరీ అనమాట. కాంటెంపరీ ఇంగ్లీష్ డిక్షనరీని తీసుకొచ్చుకున్నాడు, చాలా దూరంగా పోయి తెచ్చుకున్నాడు. లాంగ్ మ్యాన్ కదా, చాలా దూరంగా పోయి తెచ్చుకొని చిన్న నిర్వచనాన్ని చెప్పిండు.
పెద్దది కదా. లాంగ్ మ్యాన్ అంటే లాంగ్గా ఉండదు, చిన్న నిర్వచనం. ఏం చెప్పిందంటే మరి పనితీరులో మెరుగుదల సాధించడం, వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం అని చెప్పిండు. అంతే, అంతకంటే ఏం లేదు. విశ్లేషణ, సృజనాత్మకత, నైపుణ్యాలు అలాంటి పదాలు వస్తేనేమో గుడ్. అలా కాకుండా ఎట్లా వృత్తి నైపుణ్యాలను అంటే ఇట్లాంటి పనులకు ఎలాంటి పదాలు వస్తే మాత్రం లాంగ్ దూరంగా పోయి అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇదంతా కూడా ఏముండదు ఫ్రెండ్స్, కొంచెం ఫాస్ట్గా లాగేస్తాను. ఇందులో ఏముండదు. ఉపాధ్యాయుల స్థాయిలు మనందరికీ తెలుసు. ఉపాధ్యాయుల స్థాయిలు 2 ఉంటాయి. ఎన్సీటీఈ, ఇక ఎన్సీటీఈకి సంబంధించి మీ అందరికీ తెలుసు. ఎన్సీటీఈ ఒకటి, ఎన్సీఈఆర్టీ ఒకటి, ఎస్సీఈఆర్టీ ఒకటి. ఇవన్నీ 4 చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ చదువుంటారు కాబట్టి వాటి జోలికి నేనేం పోను. ఆల్రెడీ నా వీడియోలు ఇవన్నీ ఉన్నాయి. ఎన్సీటీఈ గురించి, ఎన్సీఆర్టీ గురించి, అక్కడ ఉన్నటువంటి సంస్థల గురించి మొత్తం చెప్పా ఫ్రెండ్స్. నేను కోడ్ కూడా చాలా అద్భుతమైన కోడ్స్తో వీడియోలు ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఉన్నాయి. అయినా మరొకసారి మీకు గుర్తుగా చూడండి. ఇక్కడ ఏంటంటే మరి బెంగళూరులో ఇక్కడ చూడండి, భువనేశ్వర్ కానివ్వండి, జైపూర్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, భోపాల్ అంటేనేమో భువనేశ్వర్, బువ్వ అంటేనేమో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, కుడి చేతి వైపు బువ్వ, ఎడమ చేతి వైపు పాలు. అంటే తూర్పు అంటేనేమో కుడి చెయ్యి బువ్వ, ఎడమ చెయ్యి పశ్చిమ అంటేనేమో పాలు. అదేవిధంగా ఉత్తరానంలోనే జెండా ఎగురుతుంది కాబట్టి జైపూర్ జై. అది జెండా ఎగరలేదనుకోండి బెంగ పడతాం. ఇట్లా కోర్స్ ఇవన్నీ కూడా జంగం సార్ చెప్పినటువంటి కోర్స్ ఫ్రెండ్స్. అవన్నీ నాకు ఆన్లైన్లో కాదు ఫ్రెండ్స్, సార్ దగ్గర నేను ఆఫ్లైన్లో నేను విన్నాను డిఎస్సీ అప్పుడు ఫ్రెండ్స్. అప్పుడే నేను రాసుకున్నాను ఇవన్నీ. సార్ గతంలో చెప్పినటువంటి అవన్నీ రాసుకున్నా కాబట్టి మీకు ఇవన్నీ ఈరోజు చెప్పగలుగుతున్నా. తర్వాత ఎన్సీటీకి సంబంధించి అది ఇయర్స్ అవన్నీ కూడా ఈజీగా గుర్తుపెట్టుకుని చాలా ఈజీగానే ఉంటే పెద్ద కష్టమేం కాదు. ఎన్సీఆర్టీ ఈజీనా ఫ్రెండ్స్, ఇయర్స్ని కూడా చూడండి. కావాలంటే ఇది ఒక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎన్సీఆర్టీ ఉంది ఇక్కడ. ఎన్ అంటేనా ఫ్రెండ్స్ దీని ఒక ప్రధాన కార్యాలయం ఎన్ అంటే న్యూఢిల్లీలో ఉంది. ఎన్సీఆర్టీ ఎప్పుడు దీన్ని ఏర్పాటు చేశారంటే September 1. ఎన్సీఆర్టీలో సి ఉంది కాబట్టి September 1 అని గుర్తుపెట్టుకోండి. చివరిలో ఆర్టీ ఉంది. ఆర్ అంటేనేమో 6 అని గుర్తుపెట్టుకోండి. టీ అంటేనేమో 7 టీ అంటేనేమో ఫ్రెండ్స్ 7 కాదు. ఆ టీలో ఉన్న పైన ఉన్న దాన్ని అంతా తీసేస్తే 1 అని గుర్తుపెట్టుకోండి. 1961. ఆర్ అంటేనేమో 6, టీకి పైన ఉన్నటువంటి ఆ పైన ఉన్న తోకను తీసేస్తే 1, 61 September 1 అట్లా గుర్తుపెట్టుకోండి అంతే. ఇక దీనికి అనుబంధంగా ఏముంటాయంటే ఆర్ఐలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆర్ఐలు మీకు అన్నీ తెలుసు, గుర్తుపెట్టుకోండి. చాలా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా చెప్పాను ఫ్రెండ్స్ అంతా మీకు. ఏంటంటే భువనేశ్వర్ అనేది కుడివైపున భువనేశ్వర్, తూర్పు పశ్చిమ వైపు పాలు. ఆమె షీ అనే పదాన్ని యాడ్ చేయండి. ఆమె అంటేనేమో మే అంటేనేమో మైసూర్ అని గుర్తుపెట్టుకోండి. అంటేనేమో అజ్మీర్ అని గుర్తుపెట్టుకోండి. షీ అంటేనేమో షిల్లాంగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఎన్సీటీఈలో ఉన్నటువంటి వాటికి 2 యాడ్ అయింది. ఈ 2 ఆర్ఐఈలు ఎన్సీఈఆర్టీలో ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. ఎన్సీఈఆర్టీలో మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 5 ప్రధాన కార్యాలయాలు ఉంటాయి. ఎన్సీటీఈలో మొత్తం 4 లెటర్లే ఉంటాయి కాబట్టి 4 ప్రధాన కార్యాలయాలు ఉంటాయి. ఏ 4? తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. భువనేశ్వర్, భోపాలు, పైన జెండా ఎగురుతుంది జైపూర్, కింద ఏమో బెంగ పడటం. అట్లా గుర్తుపెట్టుకోండి. అది ఎన్సీఆర్టీలో 5 లెటర్లు ఉన్నాయి కాబట్టి వాటికి తోడు ఇంకొక 2 యాడ్ అవుతాయి. అన్నమాట భోపాలు, భువనేశ్వర్ ఉంటే ఆమె షీ అనే పదం గుర్తుపెట్టుకుంటే ఆ కోడ్తో మీకు ఈజీగా గుర్తుంటుంది. ఈ ఎన్సీఆర్టీకి సంబంధించి ఫ్రెండ్స్ ఎన్సీఆర్టీ, ఎన్సీటీఈ కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది. ఎన్సీఆర్టీకి ఎన్సీటీకి తేడా ఒకటే ఫ్రెండ్స్. ఎన్సీఆర్టీ అంటేనేమో నేషనల్ స్థాయిలో రీసెర్చ్ అంటాం కాబట్టి పరిశీలన. జాతీయ స్థాయిలో అనే పదం వాడి జాతీయ స్థాయిలో ఉపాధ్యాయుల ట్రైనింగ్, జాతీయ స్థాయిలో టీచర్లకి బుక్స్ అందజేయడం, జాతీయ స్థాయిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఎంఎంఎస్లు కండక్ట్ చేయడం, జాతీయ స్థాయి అనే పదం వాడితే ఎన్సీఆర్టీ. ఒకవేళ ఎన్సీటీఈ మాత్రం అట్లా కాకుండా టీచర్లకి ఇది చేయడం, టీచర్కి అది చేయడం, జాతీయ స్థాయి అనకుండా అలాంటి ఇస్తే ఎక్కువ శాతం అది ఎన్సీటీఈ. కన్ఫ్యూజ్ కాకుండా మాక్సిమం ఏదైనా ఒకటే ఇస్తాడు ఫ్రెండ్స్. ఎన్సీఆర్టీ కానీ ఎన్సీటీ కానీ కొన్ని ఎందుకంటే కోయిన్సైడ్ అవుతాయి, అబ్జెక్ట్స్ పెట్టే సందర్భాలు ఉంటాయి కాబట్టి ఒకటే ఇస్తాడు. మీరేం కన్ఫ్యూజ్ కానీ అవసరం లేదు. తర్వాత ఎస్సీఆర్టీ అనేది రాష్ట్రంలో ఉంటుంది, అది కేంద్రంలో కాబట్టి రాష్ట్రంలో ఉంటుంది. దాని గురించి మీకు చెప్పేది ఏం లేదు ఫ్రెండ్స్, అంత ఇంపార్టెంట్ ఏమి ఉండవు. తర్వాత ఉపాధ్యాయుల వృత్తిపరమైనటువంటి నియమావళి ఇవన్నీ ఉంటే మీకు తెలుసు. మరి ఉపాధ్యాయుల వృత్తిపరమైనటువంటి నియమాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 30. చాలాసార్లు ఇది ఒకటి ఇంపార్టెంట్, అకాడమీ బుక్లోనే ఉంది 30. ఇక్కడ 30 అనేటటువంటి ఈ నెంబర్కి ఒక 3 ఇంపార్టెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఉపాధ్యాయుల వృత్తిపరమైనటువంటి నియమావళిలో మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయంటే 30. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఉపాధ్యాయులు 30 రోజులు కష్టపడాల్సిందే, 30 రోజులు కష్టపడాల్సిందే అని గుర్తుపెట్టుకోండి. 30 అయిపోతుంది. ఇదే 30 ఇంకోటి ఉంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే మానవ హక్కులు ఏంటంటే మొత్తం 30. ఇదే 30 ఇంకెక్కడ ఉందంటే ఫ్రెండ్స్ ఎన్సీఐ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్టీఐ ఫ్రెండ్స్, ఎన్సీఐ కాదు ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్లో కూడా 30 సెక్షన్లు ఉంటాయి ఫ్రెండ్స్. 30 సెక్షన్లు ఉన్నాయి. 6 అధ్యాయాలు ఉంటాయి ఆర్టీఐలో. మరి ఇప్పుడు మీ కంటిన్యూషన్లో చెప్తా ఫ్రెండ్స్. రైట్ టు ఇన్ఫర్మేషన్ 2005లో వచ్చినటువంటి దాంట్లో 30 అంశాలు ఉన్నాయి. మానవ హక్కుల్లో 30 అంశాలు ఉన్నాయి. ఇదే 30 మరి వృత్తిపరమైనటువంటి ఇక్కడ చూడండి, నా 30కి అంత ప్రయారిటీ ఉంది కాబట్టి ఒకేసారి గుర్తుపెట్టేసుకోండి అంతేగా. మీకు బిట్ అనేది రేపు పోవడానికి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం. తర్వాత ఇవన్నీ సహోపాధ్యాయులు ఇవన్నీ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంతకుముందు చెప్పినవి జనరల్గా కూడా యాజమాని ఇవన్నీ కూడా అవసరం లేదు. వాళ్ళతో ఎలా ఉండాలి టీచర్ ఇవన్నీ కూడా. ఉపాధ్యాయులు చూడండి ఇక్కడ 2 రకాల కారకాలు ఉన్నాయి. అంతర్గత కారకాలని, బహిర్గత కారకాలని 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా జనరల్. బహిర్గత కారకాలకు సంబంధించి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది, ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత. మరి ఆ రోజుల్లో ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత ఉండాలని బల్లా గొట్టి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే చట్టోపాధ్యాయ కమిషన్. నేను ఏమన్నాడు ఫ్రెండ్స్, దీనికి ఒక లాజిక్ ఉంది చెప్తా. టీచర్లకి శాలరీస్ ఉండాలి, టీచర్లకి ఉద్యోగ భద్రత ఉండాలని చెప్పినటువంటి మనం ఇప్పుడు డిఎస్సీ రాస్తున్నాం కాబట్టి ఇది దీనికి సంబంధించింది కాబట్టి అడిగే అవకాశం ఎక్కువ ఉంది. చట్టోపాధ్యాయ కమిషన్ ఎట్లా మనకు శాలరీస్ చెట్టుకున్న 1వ తారీఖు పడాలి, అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. మనకి ఉద్యోగ భద్రత ఎలా ఉండాలంటే ఒక చట్టోపాధ్యాయ అంటే ఒక చెట్టులాగా స్టాండర్డ్గా ఉండాలి. ఒక చెట్టు ఎలా ఉంటుందో అలా మనకు ఉద్యోగ భద్రత అంత గట్టిగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. చెట్టుకున్న మనకి శాలరీస్ పెరగాలని గుర్తుపెట్టుకోండి, అట్లంతే. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక సమ్మిళిత విద్య, దీని మీద ఏం చెప్పను. సమ్మిళిత విద్య అనేది సైకాలజీలో వస్తుంది, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. దీనికి సంబంధించి 1 or 2 ఏమైనా కన్ఫ్యూజ్గా ఉంటే చెప్తా, కంటిన్యూషన్కి వెళ్ళిపోతాం. వైకల్యాలు ఉన్నటువంటి రకాలు ఇవన్నీ జనరల్గా మీకు తెలిసిన ఫ్రెండ్స్. మానసిక వైకల్యాలని పీడబ్ల్యూడీ 1995 పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పీడబ్ల్యూడీ అనేటటువంటిది ఇప్పుడు కొత్తగా 2016కి సంబంధించి వచ్చింది, చాలా ఇంపార్టెంట్.
PWD 1995లో 12 రకాల అంటే డన్ అనేటటువంటి వ్యక్తి అభ్యసన వైకల్యాల గురించి చెప్పిన డన్ అంటే 12 అనే పదం చెప్పా ఫ్రెండ్స్. అక్కడ ఈ 12ని రివర్స్ రాస్తే 21 కదా ఫ్రెండ్స్. ఈ 21 అనేది ఇప్పుడు ఉంది. ఇప్పుడు అభ్యసన వైకల్యాలు మొత్తం ఎంత అంటే 21. 12 రివర్స్ రాస్తే ఏంటది PWD 2016 ఫ్రెండ్స్. ఇక్కడ అట్లా గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ సెరోసన్ డోరిస్ అనేటటువంటి వాళ్ళిద్దరూ ఒక నిర్వచనం చెప్పారు, ఇది కొత్తగా ఉంది. సైకాలజీలో ఇది లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఫిలాసఫీలో కొద్దిగా యాడ్ చేసి ఇచ్చిన కాబట్టి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారని సెరో సన్ అంటే సన్ అని గుర్తుపెట్టుకోండి. సన్ అని గుర్తుపెట్టుకోండి. సన్ అనేటటువంటి పిల్లవాడు రిస్క్ లేకుండా ఏం చేస్తాడంటే తెలివితేటలను ప్రదర్శిస్తాడని గుర్తుపెట్టుకోండి, అంతే ఫ్రెండ్స్. తర్వాత స్మిత్ నేస్ వర్త్, స్మిత్ అదేవిధంగా నేస్ వర్త్ అనేటటువంటి వాళ్ళు ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఇది కూడా PIలో ఉంది, సైకాలజీలో లేదు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే స్మిత్ అంటే సిల్క్ స్మిత అని గుర్తుపెట్టుకోండి. సిల్క్ స్మిత ఏం చేస్తుందంటే తను అంతకుముందు మీకు తెలుసో లేదో సిల్క్ స్మిత చనిపోయింది, మంచి డాన్సర్. సిల్క్ స్మిత స్వతహాగా తను జీవించేది అనమాట, స్వతహాగా తన మేధాశక్తితో జీవించేది, మంచి వర్త్ ఉన్నటువంటిది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత బెండా అని గుర్తుపెట్టుకోండి. బెండా అంటే ఎవరైతే స్వతంత్రంగా తమ పనులు చేసుకోలేరో బెండా అని గుర్తుపెట్టుకోండి. బెండా అంటే అట్లా హాస్యంగా మీరు ఏదైనా ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోండి. బెండా అంటే రకరకాల కోర్సులు మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్గా. మానసిక వైకల్యాలు ఇవన్నీ మీరు జనరల్గా చూసుకోండి, ఇందులో ఏమీ లేదు. ఇవన్నీ కూడా సైకాలజీలో వస్తాయి కాబట్టి నేను ఏం టచ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఈజీగా కదా ఫ్రెండ్స్, మైక్రోసెఫలీ అని మ్యాక్రోసెఫలీ అని ఇవన్నీ వస్తుంటాయి కదా. ఇవి మీరు సైకాలజీలో చదివినారు. డౌన్ సిండ్రోము, ఫినైల్ కీటో న్యూరియా అని, క్రిటినిజం అని, క్రేనియల్ అనోమలీస్ అని, మైక్రో మ్యాక్రో హైడ్రో ఇట్లా డౌన్ అంటే అందులో ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ తెలియని వాళ్ళకి ఎవరికి చెప్తున్నా, డౌన్ అంటే ఏమో కిందకి అప్ అండ్ డౌన్ అంటే క్రోమోజోమ్లో అపసవ్యత, డౌన్ అవుతుంటే అప్ అవుతుంటే అపసవ్యత. ఫినాయిల్ అంటేనేమో ఫినాయిల్ మన అందరికీ తెలుసు, ఫినాయిల్ అంటాం. ఈ ఫినాయిల్ అనేది యాసిడే కదా ఫ్రెండ్స్. క్రిటినిజంలో టా అనే పదం వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, క్రిటినిజంలో క్రా వచ్చిందిగా, ఎండోక్రైన్లో కూడా క్రా వస్తుంది. అట్లా గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక కొండ గుర్తు. పర్యావరణం అంటే ఏమో చూడండి, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను దీని మీద బిట్ రావడానికి. జనరల్గా 1975లో బెల్గ్రేడ్లో సమావేశం జరిగింది. ఎప్పుడు అంటాడు 1972, 1975 అంటాడు ఫ్రెండ్స్. కొంతమంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, 72, 75 కన్ఫ్యూజ్ ఎందుకు ఫ్రెండ్స్? పర్యావరణం ఎన్ని అక్షరాలు చూడండి, పర్యావరణం 5 లెటర్లు ఉన్నాయి. పర్యావరణం 5 లెటర్లు కాబట్టి 75 అంతే, 2 అయితే కాదుగా, మనకు అర్థమైపోయింది. ఎక్కడంటే ఫ్రెండ్స్ అది కూడా గుర్తుపెట్టుకోండి, బెల్ అంటే ఏంది, గ్రేడ్ బెల్ అంటేనేమో పర్యావరణంలో చూడండి బెల్ గ్రేడ్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బెల్లు కొట్టకుండా అలా ఉంటే ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో పర్యావరణం కూడా అంత నిశ్శబ్దంగా ఉంటుంది. గ్రేడ్ అంటేనేమో మంచి గ్రేడ్ చేసినటువంటి పర్యావరణం, మంచి గ్రేడింగ్లో ఉన్నదని గుర్తుపెట్టుకోండి అంతే. తర్వాత ఇవన్నీ మీకు అవసరం లేదు ఫ్రెండ్స్, జనరల్గా మీరు చదువుకోండి. బ్లూమ్స్కి సంబంధించి ఇవన్నీ జనరల్గా ఉంటే కష్టంగా ఉన్నదే. మీకు ఇక్కడ చూడండి, పర్యావరణం అభివృద్ధి అనేటటువంటి భావన చాలా చాలా ఇంపార్టెంట్. బ్రెట్లాండ్ కమిషన్ ప్రకారంగా అవర్ కామన్ ఫ్యూచర్ 1948 అనేటటువంటి కొంచెం కట్టేది ఫ్రెండ్స్. 1987 ఫ్రెండ్స్, ఇది అవర్ కామన్ ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్. పర్యావరణానికి సంబంధించి బిట్ అడిగితే ఇక్కడ బ్రెట్లాండ్ కమిషన్ ఏం చెప్పిందంటే ఒక నివేదిక ఆధారంగా నివేదిక అడుగుతాడు. పర్యావరణానికి సంబంధించిన నివేదిక ఏంటంటే ఫ్రెండ్స్, అవర్ కామన్ ఫ్యూచర్ 1987 వాడేస్తారు. అవర్ కామన్ ఫ్యూచర్ 1987 నివేదిక ఆధారంగా వచ్చింది. ఎవరి కమిషన్ ప్రకారంగా బ్రెట్లాండ్, ల్యాండ్ అంటే ల్యాండ్ అని గుర్తుపెట్టుకుని భూమి. ఈ భూమి అవర్ కామన్ ఫ్యూచర్ 19, ఈ భూమి అనేది మన భవిష్యత్తుకి ఒక దారి అని గుర్తుపెట్టుకోండి. కామన్ ఫ్యూచర్ భూమి అట్లా గుర్తుపెట్టుకోండి. అట్లా అంతే ఫ్రెండ్స్, ఇదంతా ఏముండదు. జనాభా విద్య అనేది, జనాభా విద్య గురించి మన అందరికీ తెలుసు. జనాభా విద్య మీద బిట్ అడిగితే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా జనరల్గా చదువుకోండి, 2011 జనాభా లెక్కలన్నీ చదువుకోండి. 2011 తెలంగాణ జనాభా చదవండి, అదేవిధంగా మన జాతీయ స్థాయిలో జనాభా కూడా చదవండి ఫ్రెండ్స్. ఏదైనా ఇచ్చే అవకాశం ఉంది. మన HWలో DA వాళ్ళు ఫుల్గా దీని మీద బిట్స్ అడిగాడు కాబట్టి జనరల్గా మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. చదవని వాళ్ళు గుర్తు చేస్తున్నా చదువుకోండి ఫ్రెండ్స్. జీవన నైపుణ్యాల మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది, ఖచ్చితంగా. కౌమార విద్యలో జీవన వైవిధ్యాలు, జీవన నైపుణ్యాలు ఫ్రెండ్స్, అంటే లైఫ్ స్కిల్స్ అంటారు. ఈ జీవన నైపుణ్యాలు ఎలా గుర్తుపోయి 3 ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఒకటి ఆలోచన నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలు, సంప్రదింపు నైపుణ్యాలు. మరి ఇవి ఇస్తాడు, అది దేని కిందకు వస్తుంది అంటాడు ఫ్రెండ్స్. అదే ఇందులో ఉన్న లాజిక్ అంతే. ఒకవేళ సమర్థవంతంగా భాషించడం, సహానుభూతి అనే పదాలు ఇచ్చి ఏ నైపుణ్యం కిందకు వస్తుంది అంటాడు. ఆలోచన అవుతుందా, సామాజిక అవుతుందా, సంప్రదింపులా బట్టి పడితే రాదు ఫ్రెండ్స్. దీనికి ఒక లాజిక్ ఉంది చూడండి. ఆలోచన అంటే ఏమో థింక్కి సంబంధించిన అన్నీ ఉంటాయి చూడండి. థింక్ అంటే ఆలోచించే, స్వయంగా ఆలోచిస్తాం, అవగాహన, నిర్ణయాలు తీసుకుంటాం, మన ఆలోచనే. సృజనాత్మకత మన ఆలోచనే. విమర్శనాత్మకంగా ఆలోచించడం ఇవన్నీ కూడా చూడండి. అన్ని ఆలోచన అందులోనే ఉంటాయి. సమస్య పరిష్కారం ఆలోచన అనే పదాలు ఎక్కువ చాటు వస్తే అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత సామాజిక నైపుణ్యాలు అంటే సమాజంలో మనం తిరుగుతున్నప్పుడు పరస్పర సంబంధాలు ఏర్పాటు చేస్తాం, సమర్థవంతంగా మాట్లాడతాం, సహాయం చేస్తాం సమాజంలో. ఉద్వేగాలు సంప్రదింపు అంటే ఒకరికొకరు సంప్రదింపు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సంప్రదింపు నైపుణ్యాలు అంటే ఉద్వేగాలను, భావాలను అదుపులో పెట్టుకోవడం ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే. ఇట్లా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక నిమిషం ఆగండి, కొంచెం ఇది అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే. వాడు అడిగితే డైరెక్ట్గా అది ఇచ్చేసి అది ఏ నైపుణ్యం అంటాడో మనం ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. పెద్ద కన్ఫ్యూజ్ ఏముండదు. గతంలో అడిగాడు, మళ్ళీ అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే మ్యాచింగ్లు ఇస్తాడు. ఇక వాటి గురించి జనరల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు జనరల్గా చదువుంటారు కాబట్టి జోలికి నేను ఏం పోను. తర్వాత విద్యలో సమాన అవకాశాలు, ఇందులో ఏమైనా కష్టంగా ఉన్నవి, కన్ఫ్యూజ్గా ఉన్నవి నేను చెప్తా. ఇక మళ్ళీ సార్జెంట్ నివేదిక. సార్జెంట్ అంటే సార్ అర్జెంట్, సార్ ఏమేమి చేస్తారనేది అన్నీ ఉంటాయి. ఉచిత విద్య నేర్పుతారు, ఉచిత పాఠ్యపుస్తకాలు ఇస్తారు, ఉపకార వేతనాలు, మధ్యాహ్న భోజనం, ఇవన్నీ టీచరే కదా, వైద్య సహాయం, ఇవన్నీ కొటారి కమిషన్ అంటే ఇవన్నీ మీకు చెప్పుకుంటూనే వస్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇవన్నీ మీకు అవసరం లేదు. తర్వాత ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మీకు గతంలో నా వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చెప్పా. ఉర్సు దాకీదు అనేటటువంటిది లేడీస్కి సంబంధించింది, ఎట్లా ఉమెన్స్కి సంబంధించింది. అంటేనేమో ఉమెన్ అని గుర్తుపెట్టుకోండి. హంటర్ అంటేనేమో వేటగాళ్ళు, మీరు వేటగాళ్ళు, ఇక్కడ మహిళా వేటగాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా ఫ్రెండ్స్. హట్టేది ఎవరు, మహిళలే హట్టేతారని గుర్తుపెట్టుకోండి. అంటే లేడీస్కి సంబంధించి. జ్యోతిబా పూలే నిమ్న జాతి బాలికల కోసం ఫ్రెండ్స్, అది బాలుల కోసం కాదు, అట్లా గుర్తుపెట్టుకోండి.
ఇక 15(1), 15(3) ఇవన్నీ రాజ్యాంగానికి సంబంధించి ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో నా వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, అది డిస్క్రిప్షన్లో మరి ప్లేలిస్ట్లో చూడండి. ఇవన్నీ మీకు గతంలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మీకు మంచిగా అవన్నీ చెప్పడం జరిగింది, అక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. పంచాయతీరాజ్ సంస్థలో 73 ఏమో పంచాయతీలు, 74 అంటే ఏమో పట్టణాలు. ఇవన్నీ తెలుసు కాబట్టి వాటి జోలికి నేనేం వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఏమైనా కష్టంగా ఉన్నాయేమో చూస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత ఇక్కడ జాతీయ కమిటీ స్త్రీ విద్య మీద ఏర్పాటు చేసినటువంటి కొన్ని కమిటీలు ఉన్నాయి ఫ్రెండ్స్, చూద్దాం. దీనికి మరి దుర్గాబాయి దేశ్ముఖ్ ఫ్రెండ్స్ ఇక్కడ స్త్రీ విద్యల కోసం పోరాడినటువంటి ఏ కమిటీ కానీ అధ్యక్షత వహించారు ఫస్ట్ దుర్గాబాయి దేశ్ముఖ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. తెలుసు కాబట్టి ఇక లేడీ చూడండి, హన్స్ మెహతా కమిటీ 1962 ఇంకో కమిటీ. ఈ రెండు లేడీస్కి సంబంధించినవి, అంటే బాలికలకి బాలికలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది మాత్రం హన్స్ మెహతా కమిటీ. హన్స్ మెహతా కమిటీ అనగానే మీకు బాలికలకు సంబంధించి అని గుర్తుపెట్టుకోండి. 1962 ఫ్రెండ్స్ చివరిలో 2 గుర్తు రావాలి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారని చివరిలో 2, హన్స్ అంటే 2 లెటర్లు కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోండి అంతే. హన్స్ అంటే 2 లెటర్లు కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోండి. లేదా హన్స్ అంటే హ్యాండ్స్ అని గుర్తుపెట్టుకోండి. హ్యాండ్స్ చేతులు ఎన్ని ఉంటాయి, మనిషికి 2 చేతులు ఉంటాయి కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోండి. అట్లా ఇప్పుడు చూడండి, చేతులతో చేసేటటువంటి ప్రతి పని కూడా ఇందులోనే ఉంటుంది. హన్స్ మెహతా అంటేనేమో ఇది హన్స్ అంటే హ్యాండ్స్, ఎవరి హ్యాండ్స్ ఇవి, ఆడవాళ్ళ హ్యాండ్స్ అని గుర్తుపెట్టుకోండి. లేడీస్ హ్యాండ్స్ అని గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు 2 రకాలైనటువంటి కోర్స్ వచ్చేసినట్టే. హ్యాండ్స్ అంటేనేమో చేతులతో చేసేటటువంటి ప్రతి సిఫార్సు వస్తుంది. లేడీస్ అంటేనేమో బాలికలకు సంబంధించి. ఇప్పుడు చేతులతో మనం ఏమేం చేస్తాం అన్నీ ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, చేతి వృత్తి పనులు చేస్తాము, ప్రత్యేక వృత్తి, చేతి వృత్తులు, విద్యా కోర్సులు, మహిళలకు భాగస్వామ్యం కల్పించడం, సంగీతం, నృత్యం, అల్లికలు ఇవన్నీ కూడా చేతులతోనే చేస్తాం కదా ఫ్రెండ్స్. హ్యాండ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక భక్తవచ్చలం అనగానే మీకు అందులోనే ఉంది, భక్తులు సహజంగా ఏం చేస్తారంటే టెంపుల్కి 3 సార్లు పోతారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. కాబట్టి చివరిలో 3 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. 63 ఈజీగా వస్తుంది. ఈ భక్తవచ్చలం అనేటటువంటిది కూడా అంటేనేమో బాలికలను గుర్తుపెట్టుకుంది, ఇది కూడా బాలికలకు సంబంధించింది. అంటే బాలికల కోసం ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినటువంటి కమిషన్లు 2 హన్స్ మెహతా భక్తవచ్చలం కమిటీ అయిపోయింది ఫ్రెండ్స్. అంతే జనరల్గా చదువుకోండి అంత అందులో ఉంది. ఇక బాలల హక్కులు చట్టాలు, మానవ హక్కులు 30 ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. మానవ హక్కులు అంటేనేమో 30, బాలల హక్కులు సెక్షన్లో 54, ఇదే 30 ఇంకా 3 సార్లు వస్తుందని కూడా చెప్పాను నేను. ఆర్టీఐలో మొత్తం 30 సెక్షన్లు అని చెప్పాను. ఇదే 30 అంటేనేమో ఉపాధ్యాయుల యొక్క వృత్తిపరమైనటువంటి నియమావళిలో ఉన్నటువంటి ఆ మొత్తం ఎన్నంటే 30, ఆ 30కి అంత ప్రయారిటీ ఉంది కూడా గుర్తుపెట్టుకోండి. బాలల హక్కులు అంటే చైల్డ్ రైట్స్ అనే దాంట్లో ఏముంటుంది ఫ్రెండ్స్, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా 3 ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్గా ఎక్కువ మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎక్కడంటేనేమో 1972, ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ 1978, ఈ 2 గుర్తుపెట్టి మర్చిపోతారు. ఇట్లా ఇంకోటేమో 42, ఇంకోటేమో 44, ఈ 2 కన్ఫ్యూజ్. 42, 44, 1972, 1978 ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఉమ్మడి విద్య, ఆస్తి హక్కు. ఫస్ట్ మీకు ఆస్తి హక్కు గురించి చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఆస్తి హక్కు అనేది అంతకుముందు మనకు ప్రాథమిక హక్కుల్లో ఉండేది. 7 హక్కుల్లో ఆస్తి హక్కు ఒకటి, దీన్ని తీసుకెళ్ళి పక్కన పడేశారు. అంటే 6 హక్కులు అయినాయి. ప్రాథమిక హక్కుల మీద ఇప్పుడు ఖచ్చితంగా బిట్టడిగే అవకాశం ఉంది. మన తెలంగాణలో ఎగ్జామ్ రాస్తున్నటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్కి అది క్లియర్గా ఇచ్చింది కాబట్టి మన దాంట్లో ఆస్తి, మన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు అనేటటువంటి ఆ టాపిక్ అనేది సిలబస్లో ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆస్తి హక్కు గురించి చూడండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఆస్తి హక్కు అనగానే మీరు 44 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లా అంటే 44 అనగానే ఇద్దరికి ఈక్వల్గా ఆస్తి పంపకాలు జరిగిందని గుర్తుపెట్టుకోండి. అంటే 44వ ఆర్టికల్ అనగానే మీకు ఆస్తి హక్కు గుర్తు రావాలి. ఎందుకని ఒకరికి 4, ఇంకొకరికి 4 అంటే ఈక్వల్గా షేర్ చేసుకున్నారు. ఈ 4+4 చేస్తామనుకున్న ఫ్రెండ్స్ 8 అంటే 1978 రాజ్యాంగ సభ అట్లా. అంటే 4 + 4 అంటే 8, 1978 ఆస్తి హక్కు అనేది ఒకటి క్లియర్. మరి ఇంకోటి 42, 1976 దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే 42 అంటే 4 + 2 ఫ్రెండ్స్ 6 వచ్చేసింది. ఇది ఏంటంటే మన ఆస్తి హక్కు కాదు ఫ్రెండ్స్, ఇది విద్య ఉమ్మడి జాబితాలోనికి రావడం జరిగింది కాబట్టి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీగా ఇక చూద్దాం. కేంద్ర జాబితాలో మొత్తం ఎన్ని ఉంటాయంటే ఫ్రెండ్స్, మొత్తం మీద కండి ఆ రూల్స్ అనేవి 97 ఉంటాయి. కేంద్ర జాబితాలో 97, రాష్ట్ర జాబితాలో 66, అది స్టేట్లో మాత్రం 47. ఈ 3 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కేంద్రం అంటేనేమో 97, ఓకే నోటెడ్. అదే రాష్ట్ర జాబితాలో అయితేనేమో మన రాష్ట్ర జాబితా చూద్దాం. రాష్ట్ర జాబితాలో ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, 66, రాష్ట్రాలు 6. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తా చూడండి. ఫస్ట్ కేంద్రం అన్నాడు కదా ఫ్రెండ్స్, కేంద్రం 97 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈజీ. ఇది చూడండి, కేంద్రం అనగానే 97 నియమాలు ఉంటాయి. కేంద్ర జాబితాలో మొత్తం 97 ఉంటాయి. ఎట్లా గుర్తుపెట్టుకుంటే కేంద్రం అంటే పై స్థాయిలో ఉంటుంది కాబట్టి 100 కాబట్టి 100లో ఒక 3 తగ్గించుకుంటే 97. కేంద్రం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వాలనేటటువంటి ఆలోచన ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకోండి 97. అదే రాష్ట్రం అంటే 66 అంటే 2 6లు, రాష్ట్రాలు ఎప్పుడు 6లు కొడతాయని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 6లు కొడతాయి. లేదా రాష్ట్రం అంటే రా అని బలుగుతుంది కదా 6, ఇంకోటేమో 6 అని గుర్తుపెట్టుకోండి అంతే. అదే ఉమ్మడి జాబితా అంటేనేమో ఉమ్మడి జాబితాకు సంబంధించి 47. ఉమ్మడి జాబితాలో కూడా మన ఎప్పుడు విద్యార్థి ఎప్పుడు ఏడుస్తుంటుందని గుర్తుపెట్టుకోండి. 47 4 దిక్కులు ఏడుస్తుంటుందని గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా ఫ్రెండ్స్. ఇక 45, 46 ఈ ప్రకరణలన్నీ కూడా గతంలో నా వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ చూడండి. అక్కడ అన్నీ కూడా మీకు నీట్గా ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయాలన్నింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి మీకు అక్కడే చెప్పాను. ఒకసారి 45 చెప్పాను, 46 చెప్పి ఇవన్నీ చెప్పా ఫ్రెండ్స్గా. మళ్ళీ అక్కడ చెప్పా కాబట్టి మళ్ళీ టైం వేస్ట్ చెప్పను. ఇక్కడ చూద్దాం సమానత్వ హక్కులు, ఇవి మీకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక భారత రాజ్యాంగం యొక్క హక్కులు ఏంటంటే ఒక సమానత్వపు హక్కు అనగానే 14-18 ఫ్రెండ్స్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే సమానత్వం కూడా స్టార్టింగ్ మీరు 14 గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే 14 అంటే 4 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చతురస్రం తీసుకోండి. ఒక చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. సమానత్వ హక్కు అనగానే చతురస్రంలో 4 భుజాలు సమానం కాబట్టి మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా సింపుల్గా 14-18 అలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అంతే. ఆ 14 ఏంటి, 15 ఏంటి, 16 ఏంటి, 17 ఏంటి గతంలో ఇవన్నీ చెప్పా. 14 అంటే 4 అంటే చతురస్రంలో 4 భుజాలు సమానం కాబట్టి చట్టం ముందు అందరూ సమానం, 4 భుజాలు సమానం. 15 అంటే 10th క్లాస్లో పిల్లలు ఎలా ఉంటారు, అందరూ కులమత భేదం లేకుండా అందరూ ఈక్వల్గా ఉంటారు. 16 అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి జాబ్కి ఉంటారు కాబట్టి సమాన అవకాశాలు కల్పించాలి ఉద్యోగాలలో.
క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అందరూ ఒకటి అనేటటువంటి విషయంతో ఉంటారు. 17 అంటేనేమో అంటరానితనం, ఏడుపు, అంటరానితనం ఇవన్నీ గతంలో చెప్పా ఫ్రెండ్స్, నా వీడియో ఉంది. ఒకటి సమానత్వ హక్కు అయిపోయింది ఫ్రెండ్స్. రెండోది స్వాతంత్రపు హక్కు. స్వాతంత్రపు హక్కు అనగానే 19 నుంచి 22 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే స్వాతంత్రం వచ్చేసింది మనకి 18 సంవత్సరాలు అంటే చూడండి ఓటు హక్కు వచ్చింది కదా ఫ్రెండ్స్. 18 సంవత్సరాలు దాటిందంటే ఓటు హక్కు వచ్చినట్టే, అంటే స్వాతంత్రం వచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటారు చాలామంది, అంటే 19 to 22 అట్లా. ఇక దోపిడీ అనగానే మీకు 23, 24 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దోపిడీ అంటే 23, 24 ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? దోపిడీ చేసేవాళ్ళు 24 రోజులు 24 గంటలు చేస్తారని గుర్తుపెట్టుకోండి. 24 గంటలు దోపిడీనే, 24 రోజులు దోపిడీనే, అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. దానికంటే ముందు 23 ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక మత స్వేచ్ఛ అంటేనేమో 25 స్వేచ్ఛగా ఉంటుంది, 25 ఎందుకంటే 5 స్క్వేర్ లాగా 25 లాగా గుర్తుపెట్టుకోండి. ఇక విద్యా సాంస్కృతిక హక్కులు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, అవి జనరల్గా ఉంటే అంత ఇంపార్టెంట్ కాదు. రాజ్యాంగ పరిహారపు హక్కు మాత్రం 32 రాజ్యాంగ పరిహారపు హక్కు. ఎవరైనా కనుక రాజ్యాంగాన్ని కనుక అపహాలన చేసినా ఏదన్నా అట్లాంటి వేరే విధంగా బ్యాడ్ హ్యాబిట్గా మాట్లాడిన వాళ్ళ 32 పళ్ళు ఓడతాయి అని గుర్తుపెట్టుకోండి. 32 పళ్ళు అని గుర్తుపెట్టుకుంటే రాజ్యాంగాన్ని పరిహార హక్కు అనే విషయం మీకు గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇక సమాచార హక్కు చట్టం మీకు ఇంతకుముందు చెప్పా ఫ్రెండ్స్, RTI 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ RTIలో రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టంలో కూడా మొత్తం 6 అధ్యాయాలు ఉంటాయి, 30 సెక్షన్లు ఉంటాయి. అకాడమీ బుక్లో లేదు, వేరే బుక్లో ఉంది క్లియర్గా. సమాచార హక్కు చట్టం 2005 అని డిఎడ్లో క్లియర్గా ఒక బుక్లో ఇచ్చాడు. 6 అధ్యాయాలు 30 సెక్షన్లు ఉంటాయి. మీరు కొన్ని వేరే బుక్స్ చదివే ఉంటారు కాబట్టి వాటిలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈజీగా 6 ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే 5 తర్వాత 6 వస్తుందని గుర్తుపెట్టుకో. ఈ 6ని 5తో మళ్ళీ మల్టిప్లై చేస్తే 6 5 30 వస్తుందని గుర్తుపెట్టుకో. అట్లా ఈజీగా ఫ్రెండ్స్, ఎందుకంటే 30 చాలాసార్లు వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఇక RTI గురించి మీరు అందరికీ సెక్షన్లు ఇవన్నీ వచ్చి కాబట్టి వాటి జోలికి నేనేం పోను ఫ్రెండ్స్. ఇక్కడ RTI అనగానే సహజంగా చూడండి 4(1) ఒకటి 6(1) ఒకటి జనరల్గా ఎక్కువ మంది గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ 4(1) అంటేనేమో ఏ భాషలోనైనా మనం అడగొచ్చు, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఏదైనా ఒక లాంగ్వేజ్లో మనం అడగొచ్చు, మనకు కావాల్సిన సమాచారం అడగొచ్చు. ఇక 6 అనేది ఏంటంటే మనకు ఎన్ని పలానా రోజుల్లో ఇవ్వాలి అనేటటువంటి, ఒక 5 నుంచి 30 రోజుల్లో ఇవ్వాలను, 1 నుంచి 30 రోజుల్లో ఇవ్వాలను ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటంటే 6(1) అనేటటువంటి దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే. ఇక పల్లెటూళ్ళలో రేషన్ కార్డు ఉంటే, వైట్ రేషన్ కార్డు ఉంటే ఎటువంటి రూపాయి ఇచ్చే పని లేదు, ఫ్రీ, అది గుర్తుపెట్టుకోండి. తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఫ్రీ. అలా లేని వాళ్ళు మాత్రం గ్రామ స్థాయిలో మాత్రం ఏమీ ఉండదు, మండల స్థాయిలో 5 రూపీస్. అలా కాకుండా జిల్లా స్థాయిలో ఉంటే మాత్రం 10 రూపీస్ అని గుర్తుపెట్టుకోండి. మండల స్థాయిలో 5, అలా కాకుండా జిల్లా స్థాయిలో మాత్రం 10 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే. ఇక 48 గంటలు ఏదైనా ఒకవేళ డేంజర్ పొజిషన్లో ఉంటే మాత్రం ఇవన్నీ మీకు తెలుసుగా ఫ్రెండ్స్, దాని గురించి నేనేమి చెప్పను. 4(1) అని కొన్ని ఉంటే మేజర్గా ఉన్నవి 250 చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది చదవండి. ఒకవేళ కనుక వాళ్ళు ఇవ్వకపోతే, మనకు సమాచారాన్ని సరిగైన సమయంలో ఇవ్వకపోతే, పూర్తి సమాచారం ఇవ్వకపోతే వాళ్ళు ఖచ్చితంగా 250 రూపాయలు చొప్పున 25,000 మించకుండా వాళ్ళ జరిమానా కూడా విధించవచ్చు అనమాట. ఏ సెక్షన్ అంటే సెక్షన్ 20 అన్నాడు కాబట్టి 25 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 250 25,000 గుర్తుపెట్టుకోండి. అట్లా కొంచెం హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక సమాచారం కోసం అంటే ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిన 4 ఏ భాష అయినా ఇవన్నీ మీకు జనరల్గా చెప్పాను. 4 అంటే లాంగ్వేజ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 4 భాషలను గుర్తుపెట్టుకోండి అంతే. ఇవి మీకు తెలిసినటువంటి సెక్షన్లే కాబట్టి కొన్ని అన్ని చదవకండి ఫ్రెండ్స్, కొంచెం మేజర్గా ఉన్నవే చదవండి. ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి ఫ్రెండ్స్, అలాంటివి చదవండి. ఇప్పుడు చూడండి మరి ఇక్కడ F అంటేనేమో అట్లా కొన్ని ఉంటాయి, అది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. మీకు కొన్ని ఇప్పుడు ఆల్రెడీ 4(1) ఒకటి 6(1) ఒకటి అది 2 ఇంపార్టెంట్, అట్లాంటి చదవండి ఫ్రెండ్స్. RTIకి సంబంధించినటువంటి సెక్షన్లో కొన్ని మేజర్గా చదవండి అంతే. తర్వాత ఇక విద్యా హక్కు చట్టం రైట్ టు ఇన్ ఎడ్యుకేషన్ 2009 అనేది, ఇది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి ఇంకా 2 మీ సిలబస్లో తెలంగాణలో DSE రాయబోతున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ కొత్తగా వీడితో 2 వచ్చినాయి ఫ్రెండ్స్. అవి 2 ఏంటంటే NCF-SE అనేది ఒకటి వచ్చింది, NCF-SE 2023 ఒకటి వచ్చింది, NCF-TE 2009 అని ఇంకోటి వచ్చింది ఫ్రెండ్స్. ఈ 2 కొత్తగా వచ్చిన 2 మీరు చదవాల్సిందే. ఈ 2 కూడా కొంచెం ఇంచుమించు అటు ఇటు ఇలానే ఉంటాయి కాబట్టి ఈజీ, అవి కొంచెం మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, చదవని వాళ్ళు చదవండి, ఖచ్చితంగా దాని మీద బిట్ అడుగుతారు ఫ్రెండ్స్. ఇక విద్యా హక్కు చట్టం మీకు చాలాసార్లు చెప్పా ఫ్రెండ్స్, విద్యా హక్కు చట్టం మీద నేను ఒక మంచి వీడియోని, అద్భుతమైనటువంటి కోడింగ్స్తో వీడియో ఉంది, అది చూడండి. అన్నీ కూడా మీకు అందరూ చాలా ఈజీగా చెప్పా. లోక్సభ, రాజ్యసభ జూలై 20 అని, ఆగస్టు 4 అని, ఆగస్టు 26 అని, రాష్ట్రపతి ఆగడని, సంతకం పెడతారని, ఇవన్నీ మీకు ఈజీగా కోడ్ విధానంలో చెప్పా. అది ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. అది 7 అధ్యాయాలని, 38 సెక్షన్లని ఇవన్నీ చెప్పా, ప్రతిదీ చెప్పా ఫ్రెండ్స్. మీకు అక్కడ 3 అంటే 3 అంటేనేమో ఫ్రీ అని, 3 అనే పదం చూడండి, 3 అంటేనేమో మీరు ఫ్రీ అన్నట్టు గుర్తుపెట్టుకోండి, అంటే ఫ్రీగా ఉచిత విద్య నేర్పాలి. లేకపోతే మీకు ఇంకంతకుముందు కోడ్ చెప్పా ఫ్రెండ్స్, 3 అంటేనేమో వాళ్ళకి 3 వస్తేనే వాళ్ళు ఉచితంగా నేర్చుకుంటారని గుర్తుపెట్టుకోండి. 3 వస్తే వాళ్ళు ఉచితంగా విద్య నేర్చుకుంటారు, 3 ఫ్రీ, అట్లా మీ ఇష్టం. అట్లా చాలా. 4 అంటేనేమో 4 ఇయర్స్గా పాఠశాలలో మనం జాయిన్ చేయించాలి కదా ఫ్రెండ్స్, వాళ్ళకి తగ్గ వయసు ఉండాలి కదా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. 5 అంటేనేమో 5th క్లాస్ అయిపోయిన తర్వాత బదిలీ కోరేటటువంటి వాళ్ళకి రైట్స్ ఉంటాయి, అంటే 5వ తరగతి అయిపోయిన తర్వాత బదిలీ కోరే హక్కు, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. 6 అంటేనేమో ఏమీ లేదు ఫ్రెండ్స్, 6లో సగం ఎంత, 6లో సగం ఎంత అంటేనేమో 3, అంటే 3 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేయాలంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ప్రకారంగా బడిని నియమించాలి. ఇక 7 అంటేనేమో ఏడుస్తూ అని గుర్తుపెట్టుకోండి, చెప్పా మీకు, అంటే అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమౌంట్ ఇచ్చే సందర్భంలో ఏడుస్తూ అని గుర్తుపెట్టుకోండి. 8 అంటేనేమో ఫ్రెండ్స్, 8 అంటేనేమో స్టేట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి, 8 స్టేట్ అట్లా గుర్తుపెట్టుకోండి. 9 అంటేనేమో నవగ్రహాలను గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలు అంటే నవగ్రహాలు చూడండి 9 గ్రహాలు ఎలా ఉంటాయి అనే దాన్ని దీనికి లింక్ చేసుకోండి. 10 అనేది ఇక్కడ ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్. 10 అంటే ఏమి లేదు ఫ్రెండ్స్, 10th క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్ పిల్లల్ని వాళ్ళని కేర్ఫుల్గా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోండి. 11 అంటేనేమో 11 అంటేనేమో అంటేనేమో ఎర్లీ చైల్డ్హుడ్ అంటేనేమో అంగన్వాడీకి సంబంధించి. తర్వాత ఇవన్నీ చెప్పా ఫ్రెండ్స్, మీకు గతంలో వీడియో చూడండి, మీకు అన్నీ తెలుస్తాయి, మీకు ప్రతిదీ కూడా చెప్పేస్తాను నేను.
12 తర్వాత 13 అని 12 అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ 12ని మళ్ళీ కూడా అనుకోండి 1 + 2 అంటేనేమో 3 అంటేనేమో ఫ్రీ అనే పదంలాగా పలుకుతుంది 3 అంటే 3 వస్తే మళ్ళీ అంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 25% అని చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ 25 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 12ని 12 24 అనుకుంటే ఆ ఒక్కటి కలుపుకుంటే అట్లా జస్ట్ అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక 13 అంటే 13 రకాల ఫీజులు అని చెప్పారు ఫ్రెండ్స్. 13 రకాల ఫీజులు వసించకూడదు. లేదా ఈ 13ని మీరు 1:3 ఈ మధ్యకాలంలో టీఎస్పీఎస్సీ వాళ్ళు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగితే 1:3 ప్రకారంగా వాళ్ళు కౌన్సిలింగ్ పిలుస్తున్నారు. అలాంటి కౌన్సిలింగ్ అప్పుడు వాళ్ళు ఎటువంటి డబ్బులు వసూలు చేయడం కానీ అలాంటిగా ఏమి అడగరు, ఫ్రీగానే చేస్తారు. అట్లా ఏదో కొంచెం మీరు జస్ట్ హాస్యంగా ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు గతంలో అన్నీ చెప్పాను, ఆ వీడియోలో చూడండి. 22 చెప్పా, 23 చెప్పా, అన్నీ ఉన్నాయి. 23 చెప్పా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. తర్వాత 24 అంటే 24 గంటలు టీచర్ పనిచేయాలని 23 చెప్పా ఫ్రెండ్స్. తర్వాత 24, 25, 26 ఇవన్నీ మీకు సెక్షన్ 29 అంటే 29 అంటే ఫ్రెండ్స్ లాస్ట్ మంత్లో లాస్ట్ 2 రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక మంత్లో లాస్ట్ డేస్ 29, 30. లాస్ట్ డే చూడండి ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనం వాళ్ళకి ధృవీకరణ పత్రం ఇస్తాం. ఏదైనా ఒక పిల్లలకు ఒక మంత్లో లాస్ట్ అంటే ధృవీకరణ పత్రం ఇవ్వాలి లాస్ట్లో అని గుర్తుపెట్టుకోండి అంతే. ఇక 29 అంటే ఏమో లాస్ట్లో 29వ రోజు మనం ఒక ఎగ్జామ్ పెడతామని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక మంత్ లాస్ట్లో 29వ తారీఖున ఎగ్జామ్ పెట్టి 30వ తారీఖున వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక ధృవీకరణ పత్రం ఇస్తాం, మార్కుల పత్రం అన్నట్టు. చాలామంది చాలా రకాలుగా చదువుకున్నారు, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. మీరు ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. ఈ సెక్షన్ల మీద ఖచ్చితంగా రేపు మళ్ళీ మీకు ఒక ఇటువైపు సీక్వెన్స్ ప్రకారంగా మ్యాచింగ్ చేసేటటువంటి సందర్భాలు ఉంటాయి. 38 లాస్ట్ ఏంటంటే లాస్ట్ది నియమాలు ఫ్రెండ్స్, నియమాలు రూల్స్. ఇక లాస్ట్ది వచ్చేసి నియమాలు కండిషన్స్ అని గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. తర్వాత విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి ఎలా ఉంటుంది ఇవన్నీ మీకు ఏం చెప్పండి, మీకు తెలుసు కాబట్టి 60 ఉంటే 2 అని. 61 నుంచి 90 వరకు ఉంటే ఫ్రెండ్స్ 30 గుర్తుపెట్టుకోండి. 60 వరకు ఉంటే 60 మంది విద్యార్థులు ఉంటే 2 ఓకే. 61 నుంచి 90 మధ్యలో ఉంటేనే 3, 91 నుంచి 120 మధ్యలో ఉంటేనేమో 3. ఇక 121 దాటి 150 మధ్యలో ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 5 ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 121 to 150 అంటే మధ్యలో 5 ఉంది కదా, టక్కన పెట్టుకోండి 5 అని. ఒకవేళ 150కి మించారనుకోండి మధ్యలో ఉన్న 5 పెట్టుకోండి, ఒకటేమో హెచ్ఎం అని గుర్తుపెట్టుకోండి అంతే. ఒక సింపుల్గా 200 దాటారనుకోండి ఫ్రెండ్స్ 1:40 అని గుర్తుపెట్టుకోండి. అది 1 to 5th క్లాస్. అదే 6th to 8th క్లాస్ అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఇది 1:35 ఫ్రెండ్స్. ఇక్కడ 1:35, అది 1:40, ఇది 1:35. ఒకవేళ కనుక 100 మంది పిల్లలు దాటారనుకోండి, ఇక్కడ 6 నుంచి 8 తరగతి పిల్లలు ఒకవేళ 100 పిల్లల కంటే మించారనుకోండి ఫ్రెండ్స్, అక్కడ ఒక హెచ్ఎం ఉంటాడు. అదేవిధంగా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉంటాడు. కళా విద్యకి, ఆర్ట్కి, హెల్త్కి ప్రతి ఒక్కరికి ఉంటారనమాట. 100 దాటితేనే ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు తెలిసిందే ఫ్రెండ్స్. ప్రైమరీ సెక్షన్లో అయితేనేమో 200 days, 6th 8th అయితేనేమో 220 days, 1 to 5th క్లాస్లో బోధనా సమయం 800 గంటలు, ప్రాథమికోన్నత అయితేనేమో 1000 గంటలు. ఒక వారంలో ఉపాధ్యాయులకు పని గంటలు ఎంత ఉండాలంటే 45 గంటలు. ఇవన్నీ మీకు తెలిసినవి, ఇవేమి మీకు చెప్పరు. ఇవన్నీ ఉండాలి. క్రీడా సామాగ్రి, గ్రంథాలయాలు ఇవన్నీ మీకు తెలుసు. మానవ బాలల హక్కులు 59 ఇవన్నీ తెలుసు. నవంబర్ 20 అని, డిసెంబర్ 10 అని, 24, 23, 15 ఇవన్నీ చెప్పాక ఫ్రెండ్స్. మీ గతంలో 24 అంటే 24 గంటల సేపు కష్టపడాలి. 24 గంటల పిల్లలతో మనం పనులు చేయించకూడదని. 23 అంటేనేమో చివరిలో 3 ఉంది ఫ్రెండ్స్. 3 అంటే పిల్లల్ని అమ్మకూడదు, పిల్లల్ని కొనకూడదు, పిల్లల్ని కర్మాగారాలు పెట్టకూడదని. 15th అంటేనేమో 10th క్లాస్లో ఉన్నటువంటి పిల్లలు 3, 10th క్లాస్లో ఉన్నటువంటి పిల్లల్ని మరి అందరినీ సమానంగా చూసుకోవాలి, కులాలు మతాలకు భేదాలు లేకుండా. ఇవన్నీ మీకు గతంలో చెప్పా ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇక జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రకారంగా బాలలు అంటే ఎవరంటే 0 to 18 ఫ్రెండ్స్. 18 లోపు ఉండాలి ఫ్రెండ్స్. 18 లోపు ఉండాలి. 18 కంటే లోపు ఉండాలి. ఎవరు? జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, NCPCR పరంగా. ఇవన్నీ మీరు అకాడమీలో ఇవన్నీ ఎవరెవరు ఉంటారు, హైకోర్టు న్యాయమూర్తి అని ఇవన్నీ మీరు జనరల్గా చదివారు. తర్వాత రాష్ట్రంలో అయితే వీళ్ళు. తర్వాత మానవ హక్కులు ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు. మానవ హక్కులు మొత్తం ఏంటంటే 30. అది బాలల హక్కుల సెక్షన్లో 54, మానవ హక్కులు అయితేనేమో 30 ఫ్రెండ్స్. మానవ 3, బాలలు 54 నెల గుర్తుపెట్టుకుంటారంటే 54 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 54 అంటే 24 hours లాగా అట్లా. ఇక NCF మీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చింది దృక్పథం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. NCFలో ఫస్ట్ దృక్పథం అంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మనం చదివితే మంచిగా మనకు అభ్యాసం చేస్తే జ్ఞానం వస్తుంది. 3 అంటేనేమో మూల్యాంకనము, దీన్నే పాఠ్య ప్రణాళిక. 4 అంటేనేమో 4 అక్షరాలు వస్తాయి, పాఠశాల. 5 అంటేనేమో ఒక సంస్థ. అంతే ఫ్రెండ్స్. ఇదంతే. ఇది చూడండి, ఇందులో ఏమీ లేవు ఫ్రెండ్స్. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.